హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్. గ్లిచ్ ఎఫెక్ట్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో నేను ఎడిట్ చేయడానికి ఇన్షాట్ యాప్ని యూస్ చేస్తున్నా. సో ఇన్షాట్ యాప్ని యూస్ చేసి గ్లిచ్ ఎఫెక్ట్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ మనం ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఉంది కదా. అండ్ ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మీ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. సో నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వీడియోని నేను ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. సో ఈ వీడియో ప్లే చేస్తే వీడియో మొత్తం కూడా నార్మల్గానే షూట్ చేయబడింది. సో ఈ వీడియోని మనం ఇప్పుడు గ్లిచ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేస్తాను. సో మీరు ఇక్కడ కింద ఆప్షన్స్ చూడొచ్చు. ఇక్కడ ఆప్షన్స్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మనకి ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ అని ఉంటుంది. సో ఈ ఫిల్టర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ ఆప్షన్ ఎఫెక్ట్ మనీ ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు పైన మీరు గమనించవచ్చు, ఇక్కడ గ్లిచ్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ గ్లిచ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ గ్లిచ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా గ్లిచ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చేస్తాయి. గ్లిచ్, నాయిస్, విహెచ్ఎస్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ గ్లిచ్, నాయిస్ అని చాలా ఆప్షన్. సో మనం ఇప్పుడు ఎడిట్ చేయాల్సింది ఇక్కడ గ్లిచ్ ఎఫెక్ట్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ గ్లిచ్ ఎఫెక్ట్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ గ్లిచ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయాలి. అండ్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ప్రివ్యూ చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ ఉంటుంది. సో ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా యాడ్ ఉంది. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని ఓవరాల్ వీడియో మొత్తంలోకి మనం అప్లై చేయాలి కాబట్టి సో వీడియో లాస్ట్ వరకు దీన్ని చివరి వరకు ఎక్స్పాండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఎక్స్పాండ్ చేసి దీనికి రైట్ టిక్ మార్క్ ఇచ్చేసేయాలి. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం ఇక్కడ వదిలేయాలి. సో స్టార్టింగ్లో మనం అంత గ్లిచ్ ఎఫెక్ట్ ఇవ్వద్దు. ఓకే, సో ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఓకే చేసుకోవాలి దీన్ని. సో ఇప్పుడు వీడియో ప్లే చేస్తే మనకు ఈ విధంగా ఉంటుంది చూడండి. సో ఇక్కడ గ్లిచ్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు గ్లిచ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకున్నాం. సో ఇప్పుడు దీని తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో దీనికి మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని యాడ్ చేసుకోవాలి. సో అది ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది. సో మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మ్యూజిక్ ట్రాక్స్ ఉన్నాయి. ఓకే, సో మ్యూజిక్ ట్రాక్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీకు బీజిఎంని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన గ్యాలరీలో ఉన్న మ్యూజిక్ ఫైల్ నుంచి ఏదైనా ఒక ఫైల్ని మనం చూస్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, ట్రాక్స్, ఎఫెక్ట్స్, రికార్డ్స్ అని. సో ఇక్కడ ఆడియో కూడా రికార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇన్షాట్లో కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి. సో ఆ మ్యూజిక్ని కూడా యూస్ చేయొచ్చు. అండ్ లేదా ఇక్కడ మై మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీ నుంచి మీకు కావాల్సిన మ్యూజిక్ ట్రాక్ని యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఒక మ్యూజిక్ ట్రాక్ని యాడ్ చేసుకుంటా. సో దీన్ని చూస్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నా. ఓకే, సో ఇక్కడ ఈ మ్యూజిక్ ట్రాక్ని ఇక్కడ నేను యాడ్ చేసుకున్నా. సో దీనికి బ్యాక్గ్రౌండ్లో అండ్ ఇక్కడ వీడియోకి తగ్గట్టుగా దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉండే ఆడియో ట్రాక్ని డిలీట్ చేసేస్తా. సో ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని డిలీట్ చేసేస్తా. సో ఇప్పుడు దీన్ని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, సో మనకు ట్రాక్ అనేది ఆడియో అయింది. సో ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ప్లే చేస్తే మనకు ట్రాక్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ అవుతుందన్నమాట వీడియోకి బ్యాక్గ్రౌండ్లో. ఓకే, సో మనకు ఈ విధంగా ఈ గ్లిచ్ ఎఫెక్ట్ అనేది చాలా ఈజీగా యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫిల్టర్స్ అండ్ ట్రిమ్మర్, సీజర్. ఓకే, సో వాటిని మనం అంతగా యూస్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ వీడియోకి ఒక షూట్ అయ్యే విధంగా ఒక మంచి ఫిల్టర్ని అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకొని ఇప్పుడు వీడియోని ప్లే చేస్తే మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్లో వీడియో ప్రివ్యూ ఎలా ఉంటుందో మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఓకే, సో ఈ విధంగా మీరు గ్లిచ్ ఎఫెక్ట్ వీడియో క్రియేట్ చేయొచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి.